G24 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్ర నుండి వచ్చింది 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నాను. మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదంటున్న హైదరాబాదితురాలు. బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య. గాంధీ ఆసుపత్రిలో మందుల కొరత ఉంది. హరీష్ రావు. ఆంధ్ర నుండి వచ్చి 10 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్లో ఉంది, కూలగొట్టేస్తామంటున్నారు. ఇంకా 10 ఏళ్లు ఈఎంఐలు ఉన్నాయి. ఈఎంఐ కట్టకపోతే మా మీదే కేసులు వేస్తామని అంటున్నారు. మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటున్నారు హైదరాబాదితురాలు. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది. అరే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే ఇంకొక 2 years రెంట్ హౌస్ అన్నాం. తర్వాత ఓకేలే, ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు. ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది? అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీదే రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు. సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి. ఇంత కష్టపడి అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మనకంటూ ఒక ఉంటే అవన్నీ కష్టాలు డ్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాం. మా పిల్లలకు చెప్తున్నాం, మేము ఈ స్టేజ్కి ఉన్నాం నాన్న, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి. తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి. కొంతమందికి మనం ఉంది, చాలా మన దగ్గర ఉంది. అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి. బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాలు పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేసి చిన్న పిల్లలండి, నాకు భయంగా ఉందండి. చిన్న పిల్లలండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటూ ప్రచారం చేస్తున్నాడు. మరి తెలంగాణలో ఏమవుతుంది? ఇవాళ తెలంగాణలో కూడా బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది. ముందు తెలంగాణకు వచ్చి బుల్డోజర్లు ఆపి ఆ తర్వాత బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటూ అక్కడ ప్రచారం చేయు అంటూ హరీష్ రావు మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నా, బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు. హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. फिर क्या हो रहा तेलंगाना में आज बुलडोजर का राज चल रहा। ये राहुल गांधी जी ने क्या करना है? तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा, लेकिन आज तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा। पहले इनको रोको। वहाँ भाषण देने से पहले तुम्हारा सरकार में, तो आपकी कांग्रेस सरकार में, जहाँ पर आज गरीब लोगों का मकाना गिरा रहे, यहाँ आके बुलडोजर को रोको तुम। यहाँ रोकने के बाद वहाँ बात करना, नहीं तो कोई आपका बात को कोई मानने वाले नहीं रहते. ఇలా ఆయన ఆలోచించాలి కదా. ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు. మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలనా వద్దా? నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్ముతారు? నువ్వు ఆపు, ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజుని ఆపు, ఈ అన్యాయాన్ని ఆపు, ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య. బుచ్చమ్మ పాపం 3 బిడ్డలకు ఇల్లు కట్టించి పెళ్లిళ్లు చేసింది. ఇక ఆ ఇల్లు కూడా కొడితే నా బిడ్డల భవిష్యత్ ఏమవుతుందని బాధతో ఆత్మహత్య చేసుకుంది. మొన్న కూడా ఒక ఆమె ఇల్లు కూలగొట్టేసరికి గుండెపోటుతో చనిపోయింది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పిచ్చి నిర్ణయాల వల్ల జరుగుతున్నాయని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని, ఎప్పుడైనా రావచ్చు, మేము మీ వెంట ఉంటామంటూ కూడా హైదరాబాద్ బాధితులకి హరీష్ రావు భరోసా కల్పించారు. సో అమ్మ పాపం 3 బిడ్డలకు ఇల్లు కట్టించిందంట, పెళ్ళిళ్ళు చేసింది.
ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది. ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాం. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత ఆ భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. డెఫినెట్గా మేము మీతో ఉంటాం, భయపడొద్దు. మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా తప్పకుండా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ 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 ఫ్యామిలీ అనుకోండి, ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్. అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది. తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ ప్రాంతాన్ని అంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం. పులివెందుల ఎమ్మెల్యే కాదు, పులకేసి ఎమ్మెల్యే అనాలి. నిన్ను వైఎస్ జగన్ నీకు తిరుమల రావాలంటే ఇష్టం లేదు, స్వామి అంటే నాకు నమ్మకం అని సంతకం పెట్టకుండా కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత. గత వారం 10 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ప్రసాదాల తయారీలు వాడిన కల్తీ నెయ్యి గురించి లాస్ట్ వారం 10 రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒకటైతే, వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళలోనికి కూడా వెళ్లి పూజలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం. ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే, ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతను హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తా ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో 2 or 4 పెట్టాలి మనం కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయడం కూడా మనం చూసాం. తర్వాత వీళ్ళ తాలూకా వెనకత బ్యాచ్ ఉంటది కదా, ఒక భజన బృందం ఉంటుంది కదా, భజన బృందం బయటకు వచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. అది కట్ చేస్తే కాదు, నా కాలినడకని కాదు, దర్శనానికి వస్తారు అన్నారు. ఇదంతా జరుగుతుంది. ఓకే, దర్శనానికి వస్తే రప్పించుదాము, కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రత దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకని ఆహ్వానించారు. ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు గానీ ఆటోమేటిక్ గా లాస్ట్ మినిట్ లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది. తిరుమల వెళ్ళవద్దు అన్నారని పచ్చి అబద్ధాలు ఆడారు. ఒక్క నాయకుడికైనా గృహ నిర్బంధం చేశారా? జగన్ను రావద్దని ఎవరు నోటీస్ ఇవ్వలేదే? బ్రహ్మోత్సవాల సమయంలో భద్రత ఏర్పాటు చేయకూడదా? తిరుమల వెళ్లేందుకు జగన్కి ఇష్టం లేదని డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే పర్యటన రద్దు చేసుకున్నారని ఘాటు విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత. జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా? ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా? కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తెప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే చాలా క్లారిటీగా క్లియర్ గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే, కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా, విఐపీస్ కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్ గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది.
ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే. మీరు రాకండి అని మేము ఎవరు చెప్పలేదే. వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు. ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన? మేము ఎప్పుడైనా ఆపేమా? అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీస్ నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చేయడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి గనక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతే అతనికి పడతాదేమో ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. పూటకో మాట చెప్పడం జగన్కు బాగా అలవాటుగా మారింది. తన తిరుమల వెళ్లొద్దని నోటీసులు ఇచ్చారంటూ అబద్ధాలు చెప్తున్నారు. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఘాటు విమర్శలు చేశారు హోమ్ మినిస్టర్ అనిత. ఏంటా కుంటి సాకులు అంటే డైరెక్ట్ గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు. అరే పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది. అర్ధరాత్రి దొంగల పడ్డట్టు హైడ్రా బుల్డోజర్లు మా ఇండ్ల మీద వచ్చి ఎప్పుడు పడతాయో అని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పేద ప్రజలు రేవంత్ చేస్తున్న విధ్వంసం, తుగ్లక్ చర్యలు గత 10 ఏళ్లలో హైదరాబాద్కు వచ్చిన ఇమేజ్ను దెబ్బతీసేందుకే కంకణం కట్టుకున్నట్లుగా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. నిజంగా ఉదయం చూస్తూ ఉంటే టీవీలలో చూస్తూ ఉంటే అదే అనిపించింది. రాత్రంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం కావాలి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందని భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈయన వచ్చిన 9 నెలల్లో ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది. మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో ఆనందాన్ని పొందుతున్నాడేమో. నిజంగానైనా మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టున్నారు, బఫర్లో కట్టున్నారు ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు, మీ ఇల్లే చెరువులో ఉంది, ముందు అది తీసుకొని రండి, వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు, దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు. తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం. అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసినా మా బాబు ఉంటాడు, నేను ఉంటాను, పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, అందరం ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి, తొందరపడకండి. ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం, ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం. బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం, టెన్షన్ పడకండి అని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, లీగల్గా కూడా మా అడ్వకేట్స్ మా సోదరులు సోదరిమణి కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు నంబర్స్ ఇస్తారు. మా నంబర్ అయితే చాలా మంది దగ్గర ఉంది, అక్కడ ఆ ఏరియాలో చాలా మంది దగ్గర ఉంటుంది. సో ఎప్పుడున్నా మేము భరోసా ఇస్తాం. మీరు కూడా 10 మందికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిజంగానే అన్ని పర్మిషన్స్ తీసుకొని కట్టుకున్న వాళ్ళకి ఇంత అరాచకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టు నిజంగానే పైన వాళ్ళ పెద్దలన్నా స్పందించాలి. నాకు ఏమర్థమైందంటే కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు, ఒక ఇమేజ్ తీసుకొచ్చున్నారు హైదరాబాద్కి తెలంగాణకి. ఈ ఇమేజ్ని ఎట్లా డ్యామేజ్ చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ పక్కకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాలి, ఇక్కడ డ్యామేజ్ కావాలని ప్రయత్నం చేసి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనం అందరం చూస్తున్నాం. గాంధీ ఆసుపత్రిలో మందుల కొరత ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఆయన పేషెంట్లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఆసుపత్రి గాంధీలో పారాసిటమాల్ అలాగే గ్యాస్కు సంబంధించిన మందుల కొరత ఉందని తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సర్కారు పాలన ఇలా ఉందంటూ కూడా ఆయన విమర్శించారు. ఒకటి లేదన్నారా, 2 లేవన్నారా? ఒకటి లోపల దవాఖాన ఇచ్చింది, ఈ 2 మందులు లేవు, బయట కొనుక్కోమని. బాబు మెడికల్ షాప్ అయినాడే, ఇంకొకటి ఇచ్చింది, 2 బయట కొనుక్కోమని. మెడికల్ షాప్ అయినా ఏది బాబు ఈ మందులు? పారాసిటమాల్ ఈ 2 మందులు కూడా మీరు చూస్తే ఒకటేమో పారాసిటమాల్, ఇంకొకటేమో కడుపులో జర గ్యాస్ ఫామ్ అయితే వాడేటువంటి మందు. ఈ కామన్ జనరల్ మెడిసిన్స్ కూడా ఈరోజు ఇంత పెద్ద గాంధీ ఆసుపత్రుల్లో ఈ 2 మందులు లేవు, బయట పోయి కొనుక్కోమని అన్నారు. 3 గోళీలు రాస్తే ఒకటి ఇచ్చిండ్రు, 2 బయట కొనుక్కోమన్నారు. ఏంటి బయట కొనుక్కోమన్నాయి?
ఒకటేమో పారాసిటమాల్, ఇంకోటేమో కడుపులో గ్యాస్ ఉప్పితే ఇంకా టానిక్ లాంటి సిరప్. ఈ రెండు కూడా కొనుక్కోమన్నారంటే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కనీసం పారాసిటమాల్ గోళీ కూడా గాంధీ ఆసుపత్రిలో దొరకలేదు, కనీసం సిరప్ కూడా దొరకని పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి పాలన సర్కార్ దవాఖానల. పేషెంట్ పేరు ఏంటంటే, పేషెంట్ పేరు బాలకృష్ణ. ఏ ఊరమ్మా? గజ్వేల్కి వచ్చిన బాలకృష్ణ పేషెంట్ ఉంటే నువ్వు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వచ్చి పేదామే, నా దగ్గర డబ్బులు లేవు, 2 గోళీలు బయట కొనుక్కోమన్నారని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీరు. సార్ దయచేసి మా అందరి విన్నపం ఉంటుంది సార్. లోకల్ పేషెంట్ దగ్గరికి అలో చేయడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇక్కడ ఎవరైతే ఉంటారో మనం చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎమర్జెన్సీలో వెళ్ళడానికి కూడా మరీ ఇబ్బంది పెడుతున్నారు సార్. అసలు వెళ్ళి చదివి వస్తాం సార్. మేము వచ్చిందే బాధలో ఉంది, అట్లాంటిది మేము వాళ్ళ గురించి ఆర్డర్ చేస్తాం సార్. భారత సార్ నేను ఆఫీస్లో మురికి కూపంలో మారిన మూసీని సుందరీకరణ చేసేందుకు కూల్చివేతలు చేపట్టినట్లుగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దానా కిషోర్ తెలియజేశారు. గతంలోనూ నిర్వాసితులను తరలించారు. మూసీ సుందరీకరణ ద్వారా ఉద్యోగాలు వస్తాయి. పారిస్, లండన్లో నదులను అందంగా తీర్చిదిద్దారు. మనం మాత్రం మూసీని నాశనం చేసుకుంటున్నాం. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సడన్ గా మీరు మూవ్ చేస్తున్నారు సార్, బలవంతంగా తీసేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే, అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మొదలు పెట్టేది. ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి. మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను. ఒక ప్రశ్న అడిగాను వాళ్ళు, నేను మీరందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నారా? అందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నాం. ఎవరికైనా వచ్చిందా? ఇంతవరకు రాలేదు. అది ఒక లాటరీ పద్ధతిలో ఉంది. దాదాపు ఒక 60,000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. నేను మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోతామని సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీలో లడ్డూ వివాదం, టీజీలో హైడ్రా వివాదం జరుగుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. వీటిపై ప్రశ్నించే వారు లేరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా చట్టవిరుద్ధంగా పనిచేస్తుందని, దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తా, హైడ్రా వచ్చాక ఒక్క నేతనైనా జైల్లో పెట్టరా, అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన ఒక్క అధికారినైనా శిక్షించరా, సీఎం రేవంత్ రెడ్డి చట్ట వ్యతిరేకి అని ఆయన ఫైర్ అయ్యారు. ఒకటి, ఎవరు ఈ నదులు, కాలువలు, పాండ్స్ ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు. వారిలో ఒకరినైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేసిందా? లేదు. 2, ఎవరు బిల్డ్ చేశారు ఈ ప్రాపర్టీ? ఈ రాజకీయ నాయకుల ద్వారా కొని బిల్డర్స్ ని కానీ, కన్స్ట్రక్ట్ ఇంజనీరింగ్స్ ని కానీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా? పనిష్మెంట్ చేశారా? శిక్షించారా? లేదు. 3, కలెక్టర్లు, ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ ఎంతో మంది పర్మిషన్లు ఇచ్చారు ఈ కట్టడానికి. ఒక్కరినైనా శిక్షించారా? లేదు. 100,000 కోట్లు విలువైన ప్రాపర్టీని, ముఖ్యంగా నాగార్జున లాంటి, పల్లవరాజు లాంటి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఫోకస్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు. ఎవరైనా సరే చట్టానికి ఎవరు గొప్పవారు కాదు. రేవంత్ రెడ్డి కూడా చట్టానికి లోబడి ఉండవలసిందే. సరి అయిన సమయానికి నోటీసులు ఇచ్చారా? లేదు. నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చారా? వాళ్ళ విలువైన పాత్రలేంటి, ఫోటోలేంటి, మెమరీస్ ఏంటి, సర్టిఫికెట్స్ ఏంటి? ఒక కుటుంబంలో 30-40 సంవత్సరాలు మీరు ఉంటున్నారంటే ఎన్నో వాల్యూబుల్స్ అవన్నీ తీసుకోవడానికి లేదు. దానికి రుజువు మీడియాయే. మీడియాలో మనం చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు, నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఎస్, హైడ్రా తీసుకురావడం మంచిదే, కానీ చట్ట విరుద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చట్టానికి విరుద్ధమనే నేను ఈ రోజు ఆనరబుల్ హైకోర్టుని, సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతున్నాను. ఆ ప్రొసీజర్ రైట్ కాదని వాళ్ళు ఒప్పుకొనే ఆ జీవోని ఇప్పుడు ఎమెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు వరకు జరిగిన అన్యాయం ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డా?
తెలంగాణ గవర్నమెంట్ 8 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఎవరు ప్రశ్నిస్తారు ఈ విధంగా? కేసీఆర్ కేటీఆర్ మాట్లాడితే ఇది రాజకీయం అని అందరికీ తెలుసు. అక్కడేమో లడ్డూ వివాదం 3 నెలల కిందట తెలిస్తే ఇప్పుడు దొంగ చచ్చిన 6 నెలలకు కుక్క మొరిగిందని. మూసి సుందరీకరణ పేరుతో తమ ఇండ్లను తుగ్లక్ రేవంత్ రెడ్డి కూల్చివేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాదరిఘట్ ప్రాంతానికి చెందిన ముస్లిం మైనారిటీలు. जो भी है स्टेशन सही होना हमारे और बोलते सो बच्चों का हमारी पढ़ाई वहाँ के है, काम धाम हम लोग का वहाँ से आदमी आ गए तो औरता भी सर ये भी बात है कि वहाँ कोई पैसे वाले नहीं, गरीब है, औरत भी है तो मेहनत करने वाली है. हम जो पैसे वाले नहीं है कि आप लोग वहाँ जाओ खाली कर फ्यूचर का सवाल है. देखो हेमंत रेड्डी क्या सोच के बैठा मालूम, आवाम को हटाऊंगा उन्हें क्या साल से सोचा हटा के इन्हें जो आया ना हुकूमत जो होशियारी करा इन्हें 2500 देता हूँ, लाइट का बिल वो करता हूँ, बता पब्लिक मान नहीं मगर उन्हें कुछ भी नहीं कर सका. उल्टा हमारा कुछ बिगाड़ सकता क्या बिगाड़ेगा क्या केसीआर है. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాడివేజీగా చర్చ జరిగింది. ఇక 2 అంశాల మినహా అన్ని అంశాలు ఆమోదం పొందాయి. మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. అజెండాలోని పలు అంశాలు ఆమోదంకు రాగా కొన్నింటిపైన తీవ్ర చర్చ జరిగింది. నంద్యాల నడి ఒడ్డున ప్రతాప్ థియేటర్ వద్ద జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి పలువురు వైసీపీ కౌన్సిల్ సభ్యులు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు లేచి మాట్లాడుతూ సెంటర్లో మున్సిపల్ స్థలం ఆక్రమణ అవుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, కోట్ల ప్రాపర్టీని ఆక్రమించుకుంటుంటే ఏం చేస్తున్నారని వైసీపీ సభ్యులు అధికారులను ప్రశ్నించగా అందుకు స్పందించిన టీడీపీ సభ్యులు కండే శ్యామ్ సుందర్ లాల్ మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే వైసీపీ సభ్యులు ఈ అంశాన్ని ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. 2017లో పాలకొమ్మ చెట్టు తీసేస్తే ఇప్పుడు కౌన్సిల్లో చర్చించడం సరైంది కాదన్నారు. తెలుగుదేశం నాయకుడని చెప్పి కక్ష సాధింపు చర్యలు మంచివి కాదు. వైసీపీ ప్రభుత్వంలో పన్నులు కట్టించుకున్నారు, అప్పుడు మీరేం చేశారని ప్రశ్నించారు. అడిగా ఇంతవరకు అది కాంట్రాక్టర్స్ అది ఓకే అయిందా, కాంట్రాక్టర్స్ ఉన్నారా, ఏం ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష. కమిషనర్ గారు 31వ వార్డుకు సంబంధించి ఇప్పుడు మరి లాస్ట్ మీటింగ్ సంబంధించిన మినిట్స్ ప్రకారం అయితే 31వ వార్డు ఇష్యూస్ కూడా దీంట్లో ఏమి రికార్డు కాబడలేవు. మరి గౌరవ సభ్యులు అడిగిన సమాచారం సార్ తీసుకుని మరి మన ఆల్రెడీ అడగడుతున్నారు. విషయాన్ని మళ్ళీ నేను ధృవీకరించుకొని మళ్ళీ పాత రికార్డ్స్ లో ఏమైనా మీరు అడిగినవి రికార్డ్ కాబట్టి అంటే మరి మీరేమేమి అడిగారు అనేది ఒకసారి వెరిఫై చేసుకుని తప్పనిసరిగా నెక్స్ట్ మీటింగ్ కు వాటిని మా రిమార్క్స్ తోటి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది మేడం. ఒకసారి విజిట్ చేయండి సార్, అది ఎంత వరకు కంప్లీట్ అయింది, ఇంకా ఎంత వరకు ఉంది, దేని గురించి మేడం? అంటే కమ్యూనిటీ హాల్ సార్. అది కమ్యూనిటీ హాలా మీరు చెప్పేది? ఇది కదా మన వార్డ్ సెక్రటేరియట్ కదా? అవును సార్, వార్డ్ సెక్రటేరియట్ కదా అది. దానికి ఆల్రెడీ ఒక 20 లక్షలు మంజూరు చేశారు. నెక్స్ట్ ఒక 20 లక్షలు కూడా శాంక్షన్ చేసి అది 20 లక్షల వరకు ఆగిపోయింది సార్. నెక్స్ట్ ది కూడా టెండర్స్ ఏదో ఫైనలైజ్ చేసినట్టుగా నాకున్న అవగాహన మేడం. నేను ఒకసారి మళ్ళీ వెరిఫై చేసి ఆ కాంట్రాక్టర్ గారిని నోటీసెస్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేసి త్వరగా అయ్యేలాగా చూడండి సార్. అలాగే మేడం వాటర్ ప్రాబ్లం అయితే ఒక ఏరియాలో వచ్చేసి వాటర్ గిన అది ఏ చిన్న కారణంతో ఆగిపోయినా ఆ ఏరియాలో వచ్చేసి 3 రోజుల వరకు నీళ్ళు అయితే సప్లై లేదు మేడం. డే బై డే వస్తాయి, మామూలుగానే వాటర్ రాలేదేమో కదా. రావు డి గారు ఇప్పుడే వచ్చారని మనసు వెరిఫై చేస్తారు. రావు గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు రిలీవ్ అయ్యారు కదా, మీరు చెప్పండి. రెడ్డి సారు వ్యాన్ వస్తుంది అన్నారు, నాకు 3-4 days లో వస్తుంది, దానికి వేసుకుని పోతాను అంటున్నారు. ఒకటి నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ కుక్కల్ని తీసుకొని పోయి ఆ సొసైటీ వాళ్ళకైనా ఇవ్వండి, లేకుంటే మున్సిపాలిటీలు ఎక్కడైనా స్థలం పెట్టైనా పెట్టండి, లేకుంటే అన్నపూర్ణ స్టూడియో కన్నా పంపించండి, లేకుంటే ఢిల్లీ కన్నా పంపిస్తే ఈ కుక్కల్ని మాకుడుగా బాగా తగ్గుతుంది. ఎందుకంటే
ప్రజల ప్రాణాలు గొప్పవి సార్. ఎంతో మంది ప్రాణ కుక్క ఊరికే నంద్యాల పట్టణంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి. సెల్ఫరా అవుతుంది, లేదంటే స్మార్ట్ విద్యుత్ మీటర్ ఫోన్ రీఛార్జ్ ఎలా చేస్తామో వీటికి అలాగే చేసుకుంటేనే విద్యుత్ సరఫరా రాదు. ఇక ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ విద్యుత్ మీటర్లు ముందుగా ప్రభుత్వ శాఖల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక అందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లోని పలు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మరొక 6 నెలల్లో ఇళ్లకు ఏర్పాటు చేయనున్నట్లుగా విద్యుత్ అధికారులు తెలిపారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్ సెంటర్లో సమీపంలో ఉన్న స్థలంలో షాపుల నిర్మాణంపై తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు వైఎస్ఆర్సీపీ, టీడీపీ కౌన్సిలర్లు. ఈ స్థలం మున్సిపాలిటీకి చెందిందని, ఇందులో షాపులను అక్రమంగా నిర్మిస్తున్నారని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కలాం, సాదిక్, కృష్ణమోహన్ ఆరోపించారు. అయితే పాలకొమ్మ స్థలం ప్రైవేట్ వ్యక్తులదని, ఇందుకు తగిన డాక్యుమెంట్లు ఉన్నాయని ఖండించారు. టీడీపీ కౌన్సిలర్ శ్యామ్ సుందర్లాల్ దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చైర్పర్సన్ మబూన్నీసా స్థలంలో షాపుల నిర్మాణానికి నిలిపివేసి డాక్యుమెంట్లను పరిశీలించి అనుమతి ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారమే. దీంతో వివాదం సద్దుమణిగింది. సయ్యద్ జాకీర్, 2 షేక్ నేతిపోటు ఖాజా పీరు మరియు షేక్ జాకీర్. చెట్టు స్థలము ఎక్కడ ఉంది మాట్లాడండి. మాకు కావాల్సింది పాలకొమ్ము చెట్టు స్థలము ఎక్కడ ఉంది? ఆ స్థలం మాకు చూపించండి. మీరు ఎక్కడ ఉంది? మీరు ఇచ్చినారు, బాగానే ఉంది. మనము అనుమతులు జారీ చేసింది కేవలము వారి యొక్క ఓనర్షిప్ డాక్యుమెంట్స్. ఇప్పుడు ఇన్ని చర్యలు తీసుకోవట్లేదు. డాక్యుమెంట్ ఏమి ఇచ్చారండి? లింక్ డాక్యుమెంట్ ఎవరిదండి? లింక్ డాక్యుమెంట్ చెత్తలు అంటే గతంలో వాళ్ళ అమ్మ పేరు మీద రిజిస్టర్ చేపించుకొని మళ్ళీ వాళ్ళ భార్య పేరు మీద రిజిస్టర్ చేస్తే లింక్ డాక్యుమెంట్ అయిపోతుంది. అలానే కాదు, మనకు ఆన్లైన్ లో ఫస్ట్ రిజిస్టర్ అయింది, తర్వాత వాళ్ళ భార్య పేరు మీద అదే ఇంట్లో రిజిస్టర్ అయింది, అది లింక్ డాక్యుమెంట్ అయిపోతుంది. అది మనమైతే అలాగే అట్లా కాదండి. మీరు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మసీద్ నెంబర్లను సంతకాలు పెట్టి తీపించినారు కదండి. ఇది అండి రోడ్డు మీద 310 అడుగులది. ఇదైనా 2 కోట్ల ప్రాపర్టీ అలా 2 కోట్ల ప్రాపర్టీ గారు. అది పూర్తి వివరాలు వచ్చేంత వరకు ఆ పని ఆపి మేడం అధ్యక్ష వీళ్ళు ఏం ఆపారు అధ్యక్ష? తర్వాత కట్టిన తర్వాత నోటీస్ తీసుకుంటారు, ఫైల్ వేస్తారు, అయిపోగొడతారు అధ్యక్ష. వీళ్ళు చేసేది ఆ పని. టౌన్ ప్లానింగ్ వాళ్ళంతా ఏమంటే ఇంత కన్స్ట్రక్షన్ అంతా అయిపోతుంది, మొత్తం ఫైల్ వేస్తారు, వాళ్ళకు అయిపోతుంది. మేడం అది 2024లో పాలకొమ్మ చెట్టు యొక్క డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. అలా కాదండి, అలా కాదు, నా వార్డు నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మున్సిపాలిటీ అసెస్మెంట్ ఇచ్చింది, ఎలా ఇచ్చారు? ఒక్క నిమిషం అండి. మున్సిపాలిటీ చూడాలా, మనము టెక్నికల్ చూడాలా. ఒక పని చేయండి, ఈ రోజు అజెండా పాస్ చేయండి. పట్టించుకున్నారు ఆడ టెక్నికల్ గా ఉంటే ఆ బాధ్యత ఎవరు వహిస్తారు ఇక్కడ? అది టెక్నికల్ గా వాళ్ళు కట్టే వాళ్ళదే కరెక్ట్ అయితే తెలుగుదేశం న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలా, న్యాయం కావాలా. 2022 ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రా నుండి వచ్చింది 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నాను, మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదంటున్న హైదరాబాద్ బాధితురాలు.
బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య. గాంధీ ఆసుపత్రిలో మందుల కొరత ఉంది, హరీష్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.